Dear students, GATE students and parents, welcome back to my channel. Centralized కౌన్సిలింగ్ ఫర్ ఎంటెక్, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన కౌన్సిలింగ్ అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అనుకుంటున్నాను. రిజిస్ట్రేషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి రిజిస్ట్రేషన్ కూడా ఏ విధంగా చూసుకోవాలి, ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఫస్ట్గా ఎవరైతే ఫస్ట్ చూస్తారో వాళ్ళు రిజిస్ట్రేషన్ అయితే తక్షణం చేసుకోండి. మీరు గేట్ క్వాలిఫై ఉంటే ప్రతి ఒక్కళ్ళు, గేట్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కళ్ళు హ్యాస్ టు డూ ద రిజిస్ట్రేషన్. ఇదేంటంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ సైన్ ఇన్ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు కొత్తగా వస్తున్నారు. ఇక్కడ కొత్తగా ఈరోజు చేసుకుంటే ఈ కొత్తగా న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇక్కడ చూసుకోవాలి. ప్రతి ఒక్కరు మీ అందరికీ తెలుసు, రిజిస్ట్రేషన్ పేమెంట్ కూడా కట్టాలి. రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు మరి 3,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కట్టాలి ఫీజు. తర్వాత అదర్స్ 3,500. అదర్స్ ఎవరైనా కానీ ఓబీసీ కానీ మొత్తము 3,500 అయితే పే చేయాలి. ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్గా ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా, క్యాన్సిల్డ్, ఇవన్నీ నాన్ రిఫండబుల్ అమ్మ. తర్వాత అగ్రీగానే వెళ్తాము. అగ్రీగానే వెళ్ళిన తర్వాత సింపుల్గా చూపిస్తాను నేను. క్యాండిడేట్ నేము మీరు అందరూ క్యాండిడేట్ నేము, గేట్ రిజిస్ట్రేషన్ ఐడి, గేట్ ఎగ్జామ్ ఏ ఇయరో అది పెట్టాలా, గేట్ ఎగ్జామ్ పేపర్, ఇన్స్ట్రుమెంటేషనా, సిఎస్సినా, ఈసీనా, మరి డిఏ పేపరా, మొబైల్ నెంబర్, ఇవన్నీ కూడా మీరు అప్డేట్ ఇవ్వాల్సింది. కన్ఫర్మ్ చేసుకోవాలి వాళ్ళు. తర్వాత ఈమెయిల్ అడ్రస్, ఈ పాస్వర్డ్, ఇవన్నీ క్లియర్, ఇవన్నీ ఓకే అయిన తర్వాత మీరు అగ్రీ కొట్టాలి. మీరు అగ్రీ కొట్టేస్తే లోపలికి వెళ్తే మీకు పేమెంట్ డీటెయిల్స్, ఇంకా డీటెయిల్స్ ఏమైనా అడుగుతాయి. అక్కడికి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని మీకు ఒక ఈమెయిల్ రావటం జరుగుతుంది. ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మరి ఎండ్ టు ఎండ్ అయితే ఈరోజు చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ మెంటర్షిప్ తీసుకోని స్టూడెంట్స్ ఉంటే మరి గైడెన్స్ కోసం ఇది మన వాట్సాప్ నెంబర్. ఎనీ డౌట్, ఇది ఐఐటి ఐఏసి అయిపోయినాయి ఆల్రెడీ. స్టూడెంట్స్ కూడా మరి వాళ్ళకి అసలు రౌండ్స్ బై రౌండ్స్ వచ్చేస్తున్నాయి. సీట్స్ కూడా ఫస్ట్ రౌండ్ 10 రౌండ్లు ఉంటాయి. మరి ఎన్ఐటి దీనికి కావాల్సిన సిసిఎంఈటి వెబ్ ఆప్షన్స్ కావాలంటే మరి ఇక్కడ ఈ నెంబర్కి సంప్రదించగలరు. మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత మనము లోపలికి వెళతాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ మీకు కంప్లీట్ అయింది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు మళ్ళీ లాగిన్ అవ్వండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ రిజిస్ట్రేషన్ చూసుకున్నారు, సెకండ్ టైం గేట్ రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ ఇప్పుడు పెట్టారు కదా, మళ్ళీ లాగిన్ అయ్యి లోపలికి ఇది సైన్ ఇన్ బటన్ ప్రెస్ చేసినప్పుడు లోపలికి వెళ్ళిపోతారు. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఇట్లా ఉంటుంది అమ్మ స్క్రీను, ఇట్లా ఉంటుంది. క్యాండిడేట్ ప్రొఫైల్ ఆల్రెడీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అవైలబుల్ చాయిస్ ఇప్పుడు మనము ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి మన దగ్గర? 1 2 3 4 5 6 7, ఇది 7 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇది అయిపోయింది. పేమెంట్ రిజిస్ట్రేషన్, పేమెంట్ డీటెయిల్స్ కూడా 3,000 రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కట్టాలి, 3,500 రూపాయలు అదర్స్ అయితే పే చేయాల్సి ఉంది. ఇది అయిపోతే 3,000. ఇది అయిపోయిన తర్వాత మీకు చాయిస్, కరెంట్ చాయిస్ ఫిల్లింగ్, లాక్ స్టేటస్ అన్లాక్. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ చేయొద్దాం. ఇది ఒకసారి లాక్ అయితే మీకు అన్లాక్ అయిద్దో నాకు తెలియదు, కానీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనకి టైం ఉంది, ఇబ్బంది. మీరు దీన్ని ముట్టుకోవాల్సిన ఇక్కడ లాక్ స్టేటస్ అని ఉంటుంది. మరి ఇక్కడ చూడండి, చాయిస్ లాకింగ్, దీన్ని అయితే ప్రెస్ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో ప్రెస్ చేయొద్దు. ఆటోమేటిక్గా మనకి టైం ఎప్పటి నుంచి ఉంది? మే 15 నుంచి మరి జూన్ 5 వరకు ఉంది. జూన్ అంటే దాదాపు 20 డేస్ వరకు టైం ఉంది. నో ప్రాబ్లం, మీరు చాయిస్ లాకింగ్ చేయవలసిన అవసరం లేదు. అందుకనే మెంటర్షిప్ జాయిన్ అవ్వమన్నాం స్టూడెంట్స్. అప్పుడు మీకు అవైలబుల్ చాయిస్ ఏంది? సపోజు ఈ స్టూడెంట్ ఈసీఈ స్టూడెంట్, ఈ ఈసీఈ స్టూడెంట్స్కి 250 ఆప్షన్స్ దాకా ఉంటాయి. ఈ చాయిసెస్ అనేవి డిఏ స్టూడెంట్స్కి ఒక రకంగా ఉంటాయి, ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్కి ఒక రకంగా ఉంటాయి, తర్వాత మెకానికల్ స్టూడెంట్స్కి ఒక రకంగా ఉంటాయి, సివిల్ ఇంజనీరింగ్ ఒక రకంగా ఉంటాయి, కెమికల్ ఇంజనీరింగ్. మీ యొక్క పేపర్ని బట్టి ఈ చాయిస్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీరేం చేయవలసిన అవసరం లేదు. మరి టోటల్ అవైలబుల్ చాయిస్ ఎన్ని మనకి? ఇక్కడ 250. అన్ఫిల్డ్ ఎన్ని? 2. ఫిల్డ్ ఎన్ని? 0. అంటే ఈ స్టూడెంట్ ఎంతవరకు ఏమీ చేయలేదు. మరి ఫిల్లింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చాయిస్ ఫిల్లింగ్లో ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. చాయిస్ ఫిల్లింగ్ వెళ్తే ఇక్కడ నెంబర్ 1 వస్తుంది. ఇక్కడ అన్ని లిస్ట్ వచ్చేస్తుంది. ఏది ముందు పెట్టాలి, ఏది పెట్టాలి. తర్వాత సపోజ్ తిరుచి పెట్టాలి. తిరుచి ప్రెస్ చేసినప్పుడు తిరుచిలో మీకున్న ఈసీఈకి తిరుచిలో
ఈసీఈకి ఉన్న బ్రాంచెస్ మాత్రమే వస్తాయమ్మా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్. తర్వాత వరంగల్లో ఉన్న బ్రాంచెస్ మాత్రమే వస్తాయి. అవి 1 by 1 యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. మీరు జూన్ 5వ తారీఖు వరకు యాడ్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోండి సార్. ప్రతిసారి సేవ్ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ సేవ్ బటన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి సేవ్ బటన్ ఉంటుంది. వ్యూ సిస్టమ్ ఇక్కడ అయిన తర్వాత మీ కౌంట్ పెరుగుతుంది. సపోజు మీరు అవైలబుల్ చాయిస్ మీరు 2 పెట్టారు, 2 ఆప్షన్. సపోజ్ తిరుచి పెట్టారు, వరంగల్లో 2 బ్రాంచెస్ పెట్టారు. 2 బ్రాంచ్ పెట్టి ఈ నెంబర్ ఏంటి 2 అవుతుంది. ఇది టోటల్ అవైలబుల్ 2. అన్ఫిల్డ్ చాయిసెస్ తగ్గుతుంది. ఇది మీకు 248 అవుతుంది. ఇక్కడ కౌంట్ అవుతుంది. ఫైనల్గా మీకు 0 అయ్యేదాకా పెట్టుకోండి, మొత్తం అయ్యేదాకా పెట్టుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. హ్యాపీగా మొత్తము ఆల్ ఆప్షన్స్ మీకు ప్రయారిటీ. సపోజ్ ఎన్ఐటి వరంగల్ ఈ విధంగా నేను చూపిస్తాను ఒకసారి, ఈ ఎలా ఉంటుందో చూద్దాం లిస్ట్. ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన మరి కట్ ఆఫ్, ఇది గేటు. దీని ప్రకారం మీరైతే ప్రతి ఒక్కళ్ళు పెట్టుకో. ఇప్పుడు స్టూడెంట్స్ ఇక్కడ మనం లాస్ట్ ఇయర్ స్కోర్ ఇది. ఈ స్కోర్లో మనకి రౌండ్ 1లో ఇప్పుడు ఎలా వస్తుందంటే ఇది ఆప్షన్స్ ఇలాగే పెట్టుకోవాలి. మన దగ్గర మెంటర్షిప్ చేయని స్టూడెంట్స్ అందరూ కూడా ఇలా షేర్ చేయడం జరిగింది. మీరు ఓపెన్ స్టూడెంట్స్ అనుకోండి, జనరల్ స్టూడెంట్స్ మనము ఇట్లా పెట్టుకోండి ఆప్షన్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా రౌండ్ 1 సపోజ్ తిరుచికి వెళ్ళిపోయింది, అది మీ ఇంట్రెస్ట్ అమ్మ. తిరుచిలో పెట్టుకోవాలంటే మీకు వచ్చినా రాకపోయినా పెట్టుకోవాలి, కంపల్సరీగా పెట్టుకోవాలి. తిరుచి కానీ ఇట్లా సువర్తకల్లు, ఇట్లా వరంగల్ VLSI అని 700 ఇట్లా ఆటోమేటిక్గా ఇది నెంబర్ 1. మీరు ఆప్షన్ ఇట్లా పెట్టుకోవాలి. ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. ఆల్మోస్ట్ ఆల్ ఒక 200-250 ఆప్షన్స్ దాకా ఉన్నాయి కదా. ఒక్కొక్క బ్రాంచ్ వైజ్ కూడా మీ యొక్క ఆప్షన్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉండేది. సివిల్ వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి, మెకానికల్ వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి కొన్ని ఆప్షన్స్, కంప్యూటర్స్, డేటా సైన్స్ వాళ్ళకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ అనేవి అంత క్లారిటీ ఇది ఇట్లా ఉంటాయి అన్నమాట. అందుకని మీరు ఏం చేస్తారంటే 1 by 1 దీనికి ఫస్ట్ 2. మరి దీనిలో తిరుచిలోనే మనకి VLSI సిస్టమ్ ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 1 అంటే ఆల్మోస్ట్ ఆల్ మన ఇంజనీరింగ్ ఇది ఎక్కువ రాదు. ఈ గ్రూప్ 2 అనేది ఎక్కువ. దీనికి గ్రూప్ ఇక్కడ 1, సపోజ్ ఇది 1 చూసుకో, తర్వాత ఇది 2 చూసుకో. సువర్తకల్లోనే 2 ఉంటాయి అనుకో. సువర్తకల్లు సిగ్నల్ ప్రాసెసింగ్, ఇది మీ ఆప్షన్. సిగ్నల్ ప్రాసెసింగ్ 2 పెట్టాలా 3 పెట్టాలా. సపోజ్ VLSI 2 పెట్టుకోండి, ఓన్లీ మీకు VLSI కావాలండి. ఇది 3 పెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఇక్కడ 4 పెట్టుకోండి. ఇది ఈ విధంగా VLSI సిస్టమ్స్ ఇవన్నీ 4, 5 ఈ విధంగా ఆప్షన్స్ అన్నీ పెట్టుకుని మీకు 200-250 ఆప్షన్స్ మొత్తము పెట్టేసిన తర్వాత మీరు సేవ్ చేసుకోండి. అంటే ఒక్కరోజు చేయాల్సిన పని లేదు. ఆప్షన్స్ ఎన్ని పెట్టుకోవాలి, ఎవరు ఎన్ని పెట్టుకోవాలి. ఒక రోజులో 200 ఇచ్చారనుకో, 200 ఈ గంటలో పెట్టాలని లేదు. మనకి 5వ తారీఖు దాకా టైం ఉంది. అప్పుడు దాకా స్లోగా కొన్ని స్లో అండ్ స్టడీ అనమాట దీని ఆప్షన్స్. మనకు ఆల్మోస్ట్ ఆల్ 20 రోజులు టైం ఉంది, ప్లెంటీ ఆఫ్ టైం ఉంది. లాస్ట్ మూమెంట్లో హర్రీ పడకుండా ఇప్పుడే మరి ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు రోజుకి ఐడియాస్ వచ్చేస్తాయి. ఇది ముందు పెట్టుకోవాలి, ఇది వెనక పెట్టుకోవాలి. అందుకని మెంటర్షిప్ చేస్తే నాతో కూడా డిస్కస్ చేయొచ్చు. మరి ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిసెస్ ఉంటాయి. సపోజ్ వీళ్ళకి 250 ఉన్నాయి. ఈ చాయిస్ దీనిలో పెరుగుతుంది అనమాట. పెరిగినప్పుడు ఇది టోటల్ అవైలబుల్ చాయిస్ ఇది పెరుగుతుంది. సపోజ్ ఇక్కడ 10 పెట్టారనుకోండి, ఇక్కడ 240 కనపడుద్ది. అంటే ఇది కొన్ని అక్యుములేట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా స్టూడెంట్స్ మీకు సీట్ వచ్చిన తర్వాత ఇక్కడ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ ఇవన్నీ వస్తాయి. మీకు సీట్ వచ్చింది, ఇమీడియట్గా సీట్ వచ్చింది అనుకో, ఇక్కడ సీట్ రిజల్ట్స్ వచ్చేస్తుంది ఇమీడియట్గా. మరి స్టూడెంట్స్ ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు కూడా చాయిస్ రోజుకి ఒక 20 పెట్టుకోండి. 20 రోజుకి 20 పెట్టుకున్నాను అనుకోండి, 10 రోజుల్లో 200 అవుతాయి. రోజుకి 10 చాయిసెస్ పెట్టుకోండి, ఇబ్బంది ఏమి లేదు. రీసెర్చ్ చేయండి, మంచిగా ఆప్షన్స్ పెట్టుకోండి. లాక్ అయితే చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో లాక్ చేయకూడదు. లాక్ మాత్రం చేయకూడదు. ఆటోమేటిక్గా మనకి 5వ తారీఖు తర్వాత అదే ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. స్టూడెంట్స్ ఇది మరి ఈ విధంగా మరి స్టార్ట్ డేట్ మరి 5వ తారీఖు వరకు కూడా ఉంది లాక్. లాస్ట్ డేట్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ రిలేటెడ్ ఫీజ్ పేమెంట్ జూన్ 8. రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఆఫ్ చాయిస్ ఫిల్లింగ్ మనకి 8వ తారీఖు దాకా ఉందమ్మా. 8వ తారీఖు 5:30 వరకు కూడా చాయిసెస్ ఆటోమేటిక్ లాక్ అవుతుంది. ఎవరు కూడా లాక్ చేయవలసిన అవసరం లేదు. గుర్తుపెట్టు, ఆటో లాకింగ్ ఆఫ్ సేవ్డ్ చాయిసెస్ ఇఫ్ చాయిసెస్ నాట్ లాక్డ్ బై క్యాండిడేట్.
అంటే క్యాండిడేట్స్ లాక్ చేయకూడదు ఎట్టి పరిస్థితులు. వాళ్ళు మీరు చాయిస్ మీరు లాక్ చేసుకోకుండా అది ఆప్షన్ మీకు, కాకపోతే వదిలేస్తే ఆటోమేటిక్గా అదే లాక్ అయిపోతుంది. జస్ట్ సేవ్ మాత్రం చేయండి. మనకి రౌండ్ 1 రిజల్ట్స్ అయితే జూన్ 12 అయితే వచ్చేస్తాయి. ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. ఇంకా ఎవరైనా మెంటర్షిప్ జారండి. ఇది మన వాట్సాప్ నెంబర్. మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ PDF ఫైల్ రూపంలో మరి షేర్ చేయటం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.